నిన్న ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అనబడేటటువంటి 4 గుణములను ఆవిష్కరించిన వారై స్వామి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి తతస్సలంబస్సగిరీ సమృద్ధి విచిత్రకూటి నిపపాతకూటి ఆ లంబ పర్వతం మీద దిగినటువంటి సన్నివేశాన్ని నిన్నటి రోజున చెప్పి మీతో పూర్తి చేసి ఉన్నాను. మహర్షి అంటారు, ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తదా దదర్శలంకాం అమరావతీమివ అంటారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆయన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి త్రికూటాచలం అనేటటువంటి పర్వతం యొక్క శిఖరం మీద కాంచన లంక ఉంది. దాన్ని విశ్వకర్మ అలా తయారు చేశారు. 30 యోజనముల వెడల్పు, 100 యోజనముల పొడుగు కలిగినటువంటి పట్టణం. దాని రాజద్వారం దగ్గర నుంచి అన్నీ కూడా బంగారంతో చెక్కారు. బంగారంతో తయారు చేయబడినటువంటి హర్మ్యములతో కూడినటువంటి పట్టణం. దేవేంద్రనగరం ఎలా ఉంటుందో, అమరావతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు కోరుకున్న కోరిక అలా కోరుకున్నారు రాక్షసులు. ఒకానొకప్పుడు వాళ్ళు దేవతల మీద విజయం సాధించగలిగినటువంటి పట్టు వాళ్ళకి లభించినప్పుడు వాళ్ళు అడిగారు. వాళ్ళకి రాక్షసులు అన్న పేరు కూడా ఆ సమయంలోనే వచ్చింది. నీటిని రక్షించే వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. అడిగితే మేము రక్షిస్తామని అంగీకరించిన వాళ్ళందరికీ రాక్షసులు అని పేరిచ్చారు బ్రహ్మగారు. కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. అప్పుడు నీటిని రక్షించే స్వభావం కలిగిన వారు, నీటిని రక్షిస్తామని అంగీకరించిన వారు కనుక. ప్రళయం అయిపోయిన తర్వాత పునఃసృష్టి సమయంలో జలములలోంచి మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించినప్పుడు ఆయన సృష్టించినటువంటి ప్రాణిజాతంలో మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు మీరు నీటిని ఏం చేస్తారు అంటే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు. తదనంతర కాలంలో వారే ఒకానొకప్పుడు దేవతల మీద పట్టు సాధించారు. సాధించినప్పుడు వాళ్ళు అడిగిన కోరిక ఏమిటంటే దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడికి అమరావతి పట్టణం ఎలా ఉందో, ఎంత వైభవోపేతంగా ఉందో మాకు అటువంటి పట్టణం కావాలి అని అడిగారు. అడిగితే విశ్వకర్మ వారితో ఏం చెప్పాడంటే, నేను దేవేంద్రుని ఆదేశం మేరకు దక్షిణ దేశంలో 100 యోజనముల సముద్రమును దాటిన తరువాత త్రికూటాచలం అనబడేటటువంటి పర్వతం ఉంది. ఆ పర్వత శిఖరం మీద 30 యోజనముల వెడల్పు, 100 యోజనముల పొడుగు కలిగినటువంటి ఒక అద్భుతమైన పట్టణాన్ని తయారు చేశాను. ఆ తయారు చేయబడినటువంటి పట్టణం వజ్ర వైఢూర్య మణి మాణిక్యములు పొదగబడి ఉంటుంది. బంగారము చేత తాపడము చేయబడి ఉంటుంది. అది అమరావతికి ఏ విధంగానూ కూడా శోభలో తక్కువది కాదు. దేవేంద్రుడు కోరి కోరి తయారు చేయించుకున్న పట్టణం కాబట్టి అమరావతి తర్వాత అమరావతి లేదా అమరావతితో సమానమైనది. కాబట్టి మీరు అమరావతి వంటి పట్టణం కావాలంటున్నారు కాబట్టి మీరు ఆ త్రికూటాచలం మీద ఉన్నటువంటి కాంచనలంకలో వెళ్ళి ఉండండి అన్నాడు. విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి అయితే ఇక్కడ లేదు. కానీ ఉత్తరాఖండలో విశ్వకర్మ గురించి ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని అనుసరించి చెప్పినప్పుడే అక్కడ అవ్యయ అని ఒక విశేషణం వేశారు మహర్షి ఆయనకి. అవ్యయ అంటే ఆయన ఎప్పుడూ కూడా నశించేటటువంటి స్వభావము ఉన్నవాడు కాడు. విష్ణువే విశ్వకర్మగా ఉంటారు. అందుకే మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వకర్మ మనుస్త్వష్ట స్తవిష్ట స్తవిరోధ్రువ అంటుంటాం. అటువంటి విశ్వకర్మ చేత చెక్కబడినటువంటి ఆ పట్టణం రాక్షసులకి ఆలవాలమైంది. ఆలవాలమైనటువంటి ఆ పట్టణంలో రాక్షసులు ఉండి ఉద్ధతితో ప్రవర్తిస్తూ ఉంటే లోకాలకు ఇబ్బంది కల్పిస్తే ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతో చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. చాలామంది రాక్షసులు ఆయన చేతిలో తెగటారిపోయారు. మిగిలిన వాళ్ళు సుమాలి అని పేరు కలిగినటువంటి రాక్షసుడు, మిగిలిన వాళ్ళు పాతాళ లోకానికి పారిపోయి పాతాళ లోకంలో ఉండిపోయారు. కాంచనలంక ఖాళీ అయిపోయింది. ఎవరు లేరప్పుడు. ఎవ్వరూ లేకుండా శూన్యంగా ఉండిపోయినటువంటి కాంచనలంక అంత వైభవోపేతమైన పట్టణమైన అసలు అక్కడ ఒక పట్టణం ఉందని, అక్కడ అంత గొప్ప గొప్ప హర్మ్యములు ఉన్నాయని, అంత గొప్ప గొప్ప వీధులు ఉన్నాయని, అంతఃపురం ఉందని ఎవరికీ ఎరుకలో లేదు. దాన్ని మొట్టమొదట మళ్ళీ చెప్పిన వారు ఎవరంటే విశ్రవసో బ్రహ్మ చెప్పారు. విశ్రవసో బ్రహ్మ పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. పులస్త్య బ్రహ్మ బ్రహ్మ మానసపుత్రుడు, ప్రజాపతులలో ఒకడు. అటువంటి పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, కుబేరుడు. ఆయన భారద్వాజ మహర్షి యొక్క కుమార్తెని విశ్రవసో బ్రహ్మకిచ్చి వివాహం చేశారు.
విశ్రవసో బ్రహ్మయందు జన్మించిన వాడు వైశ్రవణుడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చేసి నాకు ధర్మం కావాలని అడిగాడు. నీకు దిక్పాలకత్వం ఇచ్చి పుష్పకం కూడా ఇస్తున్నానన్నాడు. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ శాశ్వతత్వం ఉంటుంది. ఇప్పుడు ఆ పుష్పకాన్ని తీసుకున్నటువంటి కుబేరుడు తండ్రిని అడిగాడు విశ్వవసో బ్రహ్మని, నాన్నగారు ఏ ప్రాణులకు పీడ కలగకుండా నేను ఎక్కడ ఉండనని అడిగాడు. ఆయన అడిగిన మాట అది. నా వలన ఏ భూతములకు ఖేదం కలగకూడదు, అలా నేను ఎక్కడ ఉండను అని అడిగాడు. దక్షిణ తీరంలో కాంచన లంక ఉంది, అది ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు. నువ్వు ఆ లంకాపట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు. ఆ లంకాపట్టణంలో కుబేరుడు ఉండేవాడు. మొట్టమొదట మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ పరిపాలన చేయడం మొదలుపెట్టినటువంటి వాడు కుబేరుడు. ఆ కుబేరుడు ఒకానొకప్పుడు పుష్పక విమానంలో వచ్చి తండ్రి గారికి తల్లిగారికి నమస్కారం చేస్తున్నాడు. ఆయన తేజస్సుని చూశాడు. రావణాసురుని యొక్క తాతగారు చూసి, ఇంత గొప్ప తేజోమూర్తి ఒకడు పుడితే తప్ప మన రాక్షస జాతికి నాయకుడు దొరకడు. ఇంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు జన్మించాలంటే ఇంత గొప్ప తేజస్సు కలిగిన వాడి వలననే జన్మించాలి. కాబట్టి కుబేరుడు ఎవరి వలన జన్మించాడో ఆయన వలననే నా కూతురికి కూడా ఓ కొడుకు పుట్టాలి. పుడితే మళ్ళీ అంతటి తేజోవంతుడు అవుతాడు అని ఒక తండ్రి ఒక కూతురికి చెప్పకూడని మాటలే చెప్పాడనుకోవచ్చు. కైకసిని ప్రేరణ చేశాడు. ఆమె రాకూడనటువంటి సమయంలో వచ్చింది. అసుర సంధ్య వేళలో వచ్చి విశ్రవసో బ్రహ్మ సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రం చేసుకుంటుంటే ఆయన ముందుకొచ్చి నిలబడి బొటనవేలుతో భూమి మీద రాస్తూ నిలబడింది. ఆయన ఎందుకు వచ్చావని అడిగాడు. ఆవిడ, నన్ను నా తండ్రి పంపించాడు నీ దగ్గరికి, కానీ నేను ఎందుకు వచ్చానో ఒక ఆడదాని హృదయం నీకు తెలుసు అంది. నువ్వు ఎందుకు వచ్చావో నేను గమనించాను. నీవు కోరుకున్నట్టే సంతానాన్ని ఇస్తాను, కానీ నీవు రాకూడని సమయంలో వచ్చావు. సాయంకాలపు అసుర సంధ్య వేళలో వచ్చావు. స్త్రీ పురుష సమాగమం ఆ సమయంలో జరిగితే ఘోరమైనటువంటి సంతానం కలుగుతుంది. ఇప్పుడు వచ్చి సంతానాన్ని అపేక్షించావు కనుక లోకకంటకులైన వారు నీకు బిడ్డలుగా కలగబోతున్నారు అని రావణ కుంభకర్ణుల్ని శూర్పణకని అనుగ్రహించారు. అప్పుడు ఆవిడ ఏడిచింది. నీ వంటి మహాపురుషుడి వలన సంతానం కలగాలి అని నేను కోరుకున్నది ఆ తేజస్సుతో జన్మించిన వారు లోకకంటకులు కావాలని కాదు, వాళ్ళు లోకోపకారులు కావాలి, ధర్మాత్ములు కావాలి అని కోరుకున్నాను. నాకు అటువంటి బిడ్డడు ఒకడు కలగడా అని అడిగింది. అప్పటికి వేళ దాటి చీకటి పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నీకు కలిగే కుమారుడు ధర్మాత్ముడవుతాడు అని కనిష్ఠుడిగా ఆఖరివాడిగా విభీషణుడు జన్మించాడు. పుట్టగానే 10 కంఠములతో పుట్టి ఏడ్చాడు కాబట్టి దశగ్రీవుడు అని పేరు పెట్టారు. ఆయనకి రావణ ఆయన నామం కాదు. అంత గట్టిగా అరిచాడని పరమశివుడు పిలిచాడు రావణ అని. అది ఆయన ఉంచుకున్నాడు, బాగుందా పేరని. కాబట్టి ఇప్పుడు ఆ దశగ్రీవుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి బ్రహ్మగారి వలన వరములు పొందిన తరువాత ఆక్రమించాడు కుబేరుడి దగ్గర. ఎందుకంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాక్షసులతో కలిసి ఆయన ఒక మాట అన్నాడు. తమ్ముడా, చాలా సంతోషం, నువ్వు విశ్రవసో బ్రహ్మకుమారుడవే కాబట్టి నాకు తమ్ముడివి, నీవు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం. ఎందుకు మన ఇద్దరం దెబ్బలాడుకోవడం, కాబట్టి హాయిగా నువ్వు కూడా స్వాగతిస్తున్నాను, నువ్వు కూడా లోపలికి రా రాజ్యంలోకి అన్నాడు. రావణుడు అంగీకరించలేదు. ఉంటే నేను ఉండాలి, లేకపోతే నువ్వు ఉండకుండా నేను చెయ్యాలి. కాబట్టి నువ్వు వెళ్ళిపోతావా, లేకపోతే నిన్ను నిర్మూలించమంటావా అని అడిగాడు. కుబేరుడు తండ్రిని వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు ఏం చెయ్యమంటారు, తమ్ముడు రావణుడు కాంచన లంకను అడుగుతున్నాడు అని అడిగాడు. ఆయన అన్నాడు, వాడి అహంకారము చేత వాడు నశించిపోయే రోజులు వాడికి దగ్గర పడుతున్నాయి, కాబట్టి నువ్వు లంకని విడిచిపెట్టేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి వేరొక రాజధానిని నిర్మించుకో అన్నాడు. అప్పుడు ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా వెళ్ళి అన్నగారిని దండించి అన్నగారితో యుద్ధం చేసి ఓడించి పుష్పక విమానాన్ని ఎత్తుకొచ్చాడు కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు. కాబట్టి దదర్శలంకాం అమరావతీమివ అని మహర్షి అండంలో అసలు ఆ లంకాపట్టణాన్ని మొట్టమొదటిసారి చూసిన వాడికి ఎవరికైనా కళ్ళు చెదిరిపోవలసింది. అది అంత తేలికేం కాదు. అది హనుమ కాబట్టి తట్టుకున్నారు, కానీ అసలు హనుమ కాబట్టి ఆలోచించారు, కానీ అసలు ఎందుకు వచ్చాడో జ్ఞాపకం రావడం కష్టం, ఎవరికీ జ్ఞాపకం రాదు. ఎందుకంటే మహర్షి ఎన్ని శ్లోకాలు రచన చేశారో, 1, 2 కావు, ఎన్ని శ్లోకాలు ఇచ్చారో. అది కూడా ఆ శ్లోకాలు కూడా బహుభంగిమల చిత్రంగా ఉంటాయి. కొన్ని మహర్షి చెప్పినవి, కొన్ని హనుమ చూస్తున్నప్పుడు ఎలా కనపడ్డాయో చెప్పినటువంటి శ్లోకాలు. అరువులు అలా ఉంటాయి, చెట్లు అలా ఉంటాయి, ఇళ్ళు అలా ఉంటాయి, ప్రాకారములు అలా ఉంటాయి, వీధులు అలా ఉంటాయి, రక్షణ అలా ఉంటుంది. కొన్ని వేల కోట్ల రాక్షసులు అక్కడ ఉంటారు. ఆభిచారిక హోమాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కేవలం ఎప్పుడూ మంత్రభాగం చేస్తుంటారు. వాళ్ళు తలుచుకోగానే ఆ అగ్నిహోత్రాన్ని ప్రయోగిస్తారు.
అంత భయంకర స్వరూపులతో నిండిపోయి, ఒకచోట మహర్షి అంటారు, పాములతో నిండిన పాతాళం ఎలా ఉంటుందో లంక కూడా రావణ పరిపాలనలో అలా తయారైపోయింది. దుష్టులందరికీ కూడా ఆలవాలముగా మారిపోయింది, ఒక్క ధర్మాత్ముడైన విభీషణుడు తప్ప. అటువంటి సమయంలో అసలు ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళి నిలబడి చూడగానే అమరావతిలా కనపడింది అంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే వాళ్ళ కోరిక అదే, అమరావతి లాంటి పట్టణం కావాలనే వాళ్ళు అడిగారు. కాబట్టి అమరావతిలాగే ఉంటుంది ఆ కాంచన లంక. అటువంటి లంకా పట్టణాన్ని చూసినప్పుడు మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా గమనించండి. సుందరకాండ యొక్క గొప్పతనాన్ని మీరు 2 కోణములలో చూడవలసి ఉంటుంది ఇక్కడ సర్గల్లో. ఒకటి బాహ్య సౌందర్యం, లంక యొక్క బాహ్య సౌందర్యం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మేడ గురించి ఏదో విన్నాం అనుకోండి, ఇంటికి రాగానే ఏం చెప్తాం అంటే, అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటున్నావు వాళ్ళ ఇల్లు అని మొదలు పెడతాం. అక్కడ చిత్రం ఏమిటంటే మహర్షి ఒక తివాచీని కూడా విడిచిపెట్టలేదు. అంటే మీరు ఆలోచించండి, ఒక తివాచీ గురించి కూడా ఒక శ్లోకం చెప్పవలసిందే అక్కడ. అక్కడ ఏది విడిచిపెట్టడానికి లేదు, అంతటి బాహ్య సౌందర్యం. అంతటి సౌందర్యం కలిగినటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశించి చూస్తున్నవాడి దృష్టి దాని మీద నిలబడిపోతుంది. అది ఒక సౌందర్యం. రెండవది, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అన్ని రకాలైనటువంటి వాళ్ళు లంకాపట్టణానికి తీసుకొచ్చాడు. వారిని చూడకూడని రీతిలో చూశారు హనుమ. ఒంటి మీద నూలు పోగు లేని వాళ్ళని కూడా చూశారు, ఎందుకంటే రాత్రి వెళ్ళారు. సౌందర్యమునకు ఆటపట్లు వాళ్ళు. ఈ మహర్షి మాటలలో చెప్పాలి అంటే అసలు కొన్ని శ్లోకాలు చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని చదువుకుని మీరు అనుభవించవలసి ఉంటుంది. పురుషునకు సుఖమివ్వడంలో అత్యంత సమర్థత కలిగినటువంటి మెరుపు తీగల వంటి స్త్రీలు ఒంటి మీద బట్టలేని వారు చూడబడినారు అని రాశారు మహర్షి. అప్పుడు కనుచూపు తప్పించి ఈమె సీత కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగారు. అది ఆయన సౌందర్యం. ఇది లంకా సౌందర్యం. ఏకకాలమునందు 2 సౌందర్యాలు నడుస్తాయి. మీ బుద్ధి ఎక్కడ నిలబడితే అది మీ సౌందర్యం. అది మీకు పరీక్ష సుందరకాండ జరిగేటప్పుడు. సుందరకాండ సర్గలన్నీ తెలివి ఆ శ్లోకాలే మీకు గుర్తున్నాయనుకోండి, మీ బుద్ధి అక్కడ సౌందర్యాన్ని అనుభవిస్తుందని. మీ బుద్ధి హనుమద్వైభవాన్ని అనుభవించగలిగింది అనుకోండి, మీ బుద్ధి పరిపక్వత చెందుతోంది అని. కాబట్టి సుందరకాండ చాలా గమ్మత్తైనటువంటి కాండ. కనుక ససాగరం దనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. సముద్రం పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద ఉంది లంక. కాబట్టి ఇప్పుడు యథేచ్ఛగా ఆ సముద్ర కెరటములు ఎప్పుడు వచ్చి కొడుతుంటాయి. ఎక్కడ బయలుదేరారు హనుమ? దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరారు. దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరి సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి చేరుకుంటే లంక కనపడింది. దక్షిణ తీరానే ఉండేది లంక. మీరు ఎప్పుడు బాగా ఈ మాటని జ్ఞాపకం పెట్టుకుని చూడవలసి ఉంటుంది సుందరకాండలో. లంక ఎక్కడుంటుంది? దక్షిణ తీరంలో ఉంటుంది. అయోధ్య ఎక్కడుంటుంది? సరయూ ఒడ్డునుంటుంది. హిమాలయాలు ఎక్కడ ఉంటాయి? ఉత్తర దిక్కునే ఉంటాయి. కైలాసం ఉత్తర దిక్కునే ఉంటుంది. ఉత్తర దిక్కున కూర్చున్నవాడు దక్షిణ దిక్కుని చూస్తుంటాడు. దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి నమస్కారం చేసిన వాడికి మృత్యు భయం లేకుండా చేయగలిగిన వాడు మృత్యుంజయుడు అక్కడ కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు దక్షిణామూర్తిగా. మన వాళ్ళు ఏది మాట్లాడినా చాలా వైభవోపేతంగా ఉంటాయి ఆ మాటలు. ఇప్పుడు దక్షిణ తీరాన లంక ఉన్నది అంటే దీంట్లో ఒక చమత్కారం ఉంది. ఎప్పుడూ కూడా దక్షిణం అనేటటువంటిది యమధర్మరాజు గారి యొక్క దిక్కు. దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజు గారి అనుగ్రహం కలిగితే ఏం చేస్తుంది? ఆయన చేయగలిగింది ఆయన చేస్తారు కదా. కాబట్టి యమధర్మరాజు గారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా, శరీరము రోగగ్రస్తము కావాలన్నా దక్షిణ దిక్కుకి తిరిగి ఎక్కువ నమస్కారం చేయాలి. రోగం వస్తే బాగుండు అనుకున్నారనుకోండి, దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చేయాలి. అంటే అదే యమధర్మరాజు గారికి ఇంకో శక్తి కూడా ఉందండో. ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు. కానీ సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్థు కోరుకోకూడనిది కనుక దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యవద్దనే చెప్తారు పెద్దలు. పెద్దలేమి ఎక్కడైనా అంతే. నిన్న మీరు సుందరకాండలో విన్నారుగా, అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయి. తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు తప్ప దక్షిణానికి ఎడుతూ దక్షిణానికి నమస్కారం చేయలేదు. ఇది మీరు తెలుసుకోవలసిన విషయం. ఎందుకో తెలుసా అండి? నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు. నమస్కారం చేసేటప్పుడు మీ నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో వారికి అందే ప్రయోజనం మీకు వస్తుందా లేదా ప్రధానం. మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది.
ఒక జగద్గురువు దగ్గరైనా సరే మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తే ఆయనకి వెళ్ళదా నమస్కారం? భారతీ తీర్థస్వామి కానివ్వండి, పరమాచార్య స్వామివారే కానివ్వండి, ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నారనుకోండి, మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి, ఆ నమస్కారం ఆయనకి వెళ్ళదు. ఆ నమస్కారం యమధర్మరాజు గారికి వెళుతుంది. మీరు తూర్పు దిక్కుకి తిరిగో లేదా ఇంకొక దిక్కుకు తిరిగో నమస్కారం చెయ్యాలి, కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చేయకూడదు. గురువుగారు ఎదురుగుండా కూర్చున్నా గురువుగారికి చేసినా దక్షిణానికి చేయకూడదు. అందుకే అసలు ముందు వెడుతూనే దిక్కేమిటని అడిగి చూసుకుని నమస్కారం చేస్తారు. అధిష్టానాన్ని దగ్గరైనా అంతే. గురువుగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు, శరీరాన్ని అందులో పెట్టి శివలింగం పెట్టేస్తారు. అధిష్టానం దగ్గరికి వెళ్ళినా దక్షిణానికి తిరిగి నమస్కారం చేయకూడదు. ఉత్తరానికి తిరిగి కానీ తూర్పుకి తిరిగి కానీ సాధ్యమైనంత వరకు ఆ రెండు దిక్కులే నమస్కారానికి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అంటే అది కూడా సుందరకాండలో అంతర్భాగమే. ప్రతి చిన్న విషయాన్ని, ఉపాసనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు చెప్తుంది. నేను మీతో ఒక మాట మనవి చేశాను, నమస్కారము మీ బాధ్యతని అవతల వారి యందు నిక్షేపిస్తుంది. మీరు నమస్కారం చేశారనుకోండి, ఆయన దాన్ని ఏదో సామాన్యంగా పుచ్చేసుకోవడం కుదరదు. ఆయన ఏం చేయాలంటే ఓ ఆశీర్వచనం చేయాలి. ఆయన అలా ఆశీర్వచనం చెయ్యకూడని వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఒక్క సన్యాసి చేయకూడదు. సన్యాసి ఆశీర్వచనం చేయరు. సన్యాసి ఏం చేస్తారు అంటే, ఆయన సన్యాసి నమస్కారాలన్నీ పుచ్చుకుని మీకు ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారనుకోండి, ఇంకా ఆయన ప్రయోజనం ఏమిటి? సన్యాసి ఎప్పుడూ ఆశీర్వచనం చేయకూడదు. సన్యాసి ఏమనాలంటే నారాయణ 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 అనేటప్పుడు నాలుకతో అనడం కాదు, లోపల ఎప్పుడూ ఒక భావన ఉండాలి. వీళ్ళందరినీ ఉద్ధరించేవాడివి నువ్వు, కాబట్టి పీఠంలోకి వెళ్ళి నమస్కారం చేసి ఎంతమంది చేశారో అంతమంది నమస్కారాలు అటువైపుకి తిప్పియాలి. కాబట్టి నారాయణ 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 అంతే తప్ప ఆయన మళ్ళీ వెంటనే ఆయుష్మాన్ భవ అనరు. అది ఎవరనాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువులు ఆశీర్వచనం చేయాలి. ఇప్పుడు మీరు ఒక నమస్కారం చేస్తే ఆయన మీకు ఆశీర్వచనం చేయాలంటే మీ బాధ్యత ఆయన తీసుకోవాలి. మీ బాధ్యత ఆయన తీసుకోవాలి అంటే ఆయన ఆ నమస్కారం అందితే కదా మీకు ఆయన చేయడం ఆశీర్వచనం. మీరు ఆ దిక్కుకి తిరిగి చేయకుండా మీరు అన్య దిక్కులకి చేసిన నమస్కారంతో ఆయన మీకేం ఆశీర్వచనం చేస్తారు? కుదరదు. ఆయన కూడా చేయలేరు. అప్పుడు ఆయన ఆ నమస్కారం ఆయనకు అందదు. కాబట్టి దక్షిణ దిక్కుని పరిహరించవలసి ఉంటుంది నమస్కారంలో. కాబట్టి ఇప్పుడు దక్షిణాన లంక ఉంది అంటే శరీరములన్నీ దక్షిణానికే వెళ్ళిపోతాయి. ఊరికి దక్షిణ దిక్కుని శ్మశానం ఉంటుంది ఎప్పుడూను. ఏ శరీరములైనా సరే ఏం తోచట్లేదండి, కాలక్షేపం లేదు, అలా ఓసారి అలా శ్మశానానికి వెళ్ళొద్దాం ఏంటని ఎవరు అనరు. అలా ఎవరంటారు? అలా ఎవరు అనరు. కానీ ఎప్పుడూ నేను వెళ్ళను అన్నా చిట్ట చివర వెళ్ళిపోవలసింది మాత్రం శాశ్వత చిరునామా అదే, అక్కడికే వెళ్ళిపోతుంది. పుట్టినటువంటి ప్రతి శరీరము కూడా పెరిగి పెద్దదై వికారమును పొందిన తరువాత ఎక్కడ అంతరించిపోతుందంటే, ఎక్కడ లయమైపోతుందంటే పంచభూతాల్లోకి శ్మశాన వాటికి ఎందు లయమైపోతుంది. కాబట్టి మీరు లంక దక్షిణ తీరమున ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ శరీరమును యోగిగా చూస్తున్నారు హనుమ. అందుకే ఓం యోగినే నమః అని హనుమకి అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఒక నామం. ఆయన యోగి పుంగవుడు. యోగి అంటే పతంజలి యోగ సూత్రాల్లో అనేన యుజ్యతే ఇతి యోగః అని. ఆయన ఏది ఒక్కటో, ఏది సత్యమో, ఏది శాశ్వతమో ఆ సత్యము తానుగా నిలబడి, ఏది అసత్యమో, ఏది కాలమునందు వికారమును పొందుతుందో, ఏది కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు వెళ్ళిపోతుందో ఆ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళని దానిగా ఉండి చూడడం యోగి లక్షణం. మీరు పట్టుకున్నారో లేదో? మనం వెళ్ళిపోయేది మనం అనుకుంటాం, వెళ్ళనిదేదో అది తెలుసుకుని అది నేనని నిలబడతాడు. అంతే తేడా యోగికి మనకి. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, ఎంత పక్కింటివాడు వెళ్ళిపోనివ్వండి, తండ్రి గారు వెళ్ళిపోనివ్వండి, తాతగారు వెళ్ళిపోనివ్వండి, తల్లిగారు వెళ్ళిపోనివ్వండి, ఎన్ని తద్దినాలు పెట్టనివ్వండి, వాళ్ళు వెరిదేళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్తాం ఏంటంటాడు. అంటే ఎందుకంటాడంటే ఆ మాట మనం చచ్చిపోము అన్న మాట వరకు సత్యం అండి. మనకి చావు లేదు. ఎప్పుడు లేదు? మీరు ఆత్మ అని మీరు అనుభవంలోకి వస్తే చావు లేదు. ఆత్మకి చావేది? కానీ నేను ఆత్మని చావు లేదన్నవాడు గొప్పవాడు, నోటితో కాదు అనుభవంలో. నేనిది అని నాకు చావు లేదన్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. యోగి ఏం చేస్తాడంటే తాను ఆత్మగా నిలబడి కదిలిపోయి పడిపోయేటటువంటి శరీరాన్ని సాక్షిగా చూస్తుంటాడు. ఆ అనుభవంలోకి వెళ్ళిపోయిన వాడి మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది. అసలు ఏంట్రా ఈ మాటలో అనిపిస్తుంది. మహర్షి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన, మీరు రాత్రి బాగా నిద్రపోతారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, అవును ఇది నిద్రపోతుంది అన్నారు. మరి మీరు అన్నారు, నేను నిద్రపోతున్న దానికి సాక్షిని అన్నారు.
ఇది నిద్రపోతోందని నేను తెలివిగా ఉండి చూస్తూ ఉంటాను. ఇది లేచిందని నేను చూస్తూ ఉంటాను. ఇది కలకంటోందని నేను చూస్తూ ఉంటాను. దీని మూడవస్థలకి నేను సాక్షిని. నాకు మాత్రం అవస్థలు లేవు. ఆ నేను ఏది యథార్థమైన నేనో అది నేను, అది ఆత్మ. ఆ ఆత్మగా నిలబడిన యోగి శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. ఒక శరీరాన్ని కాదు, తన శరీరానికి తాను సాక్షి. ఒక్కొక్కసారి ఆ స్థాయిలో ఉన్నప్పుడు సమస్త జగత్తుకి, జగత్ అంటే వచ్చి వెళ్ళిపోయేది, ఒక శరీరం ఎలా వచ్చి వెళ్ళిపోతుందో అలా మీరు శరీరమును లోకమంతటి యందు చూస్తే వచ్చి వెళ్ళిపోయేటటువంటి సమస్త ప్రాణుల యొక్క సమాహారమునకు జగత్ అని పేరు. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది పుడుతుందో ఏది వెళ్ళిపోతుందో దానికి జగత్ అని పేరు. అంటే మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్రతిదీ జగత్తులోకే వస్తుంది. ఎందుకని? డేట్ ఆఫ్ బర్త్ ప్రీసపోజెస్ డేట్ ఆఫ్ డెత్. పుట్టింది అని మీరు అన్నారంటే చచ్చిపోతుంది ఖాయ, అది వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇది ఒక తేదీన పుట్టింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తేదీన చచ్చిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది ఉండదు. ఇది ఉండదన్న విషయాన్ని ధైర్యంగా అంగీకరించగలిగితే అప్పుడు నీ దృష్టికోణం ఎట్టెడుతుందంటే మరి వెళ్ళనిది ఏది అని అడుగుతావు. ఇది ఉంటుందండి అలా అనకూడదండి, ఇది ఉంటుందండి అన్నారు. అలా అస్తమానం అనుకోమని కాదు నా ఉద్దేశ్యం. విచారణ యందు, ఆత్మతత్వ విచారణ యందు మీరు ఆ నిర్ణయానికి రావలసి ఉంటుంది. ఇది ఉండదయా, ఇది వెళ్ళిపోతుంది ఒకనాడు. దీన్ని కట్టెల మీద పెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేస్తారు, అప్పుడు ఇది కాలిపోతుంది. కానీ ఇది కాలిపోతూ ఉండడాన్ని ఒకటి చూస్తూ ఉంటుంది, కాలిపోతోందని. అది ఏదో అది నేను అన్ననాడు మీరు నిజమైన నేను యందు నేనుగా నిలబడ్డారనుకోండి, సత్యమునందు అసత్య వస్తువుని మీరు సత్య వస్తువుగా నిలబడి చూస్తారు. అప్పుడు వీటితో చూసేది బాహ్యం, దానితో చూసేది ఆంతరం. తనలో తాను నిలబడి తనని తాను సాక్షిగా చూస్తాడు. ఆ చూపుకి ఈ కన్ను పనికిరాదు, లోచూపుకి లోకన్ను కావాలి. ఆ లోకన్ను ఉన్నవాడి గురించి చెప్పడం సుందరకాండ ప్రారంభం. అందుకే ఒక యోగి కథ ప్రారంభం అవుతోంది, అంతఃవిచారణ ప్రారంభం చేస్తున్నారు. అందుకే ఉపాసనకాండ సుందరకాండ అన్నారు పెద్దలు. ఇది ఆత్మతత్వం వైపుకి ఎలా వెడుతుందో, ఒక యోగి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చెప్తారు. యోగికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అటువంటి సత్యము అయినటువంటి వస్తువు యందు తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యము. మీరు పట్టుకున్నారో లేదో? నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆయన సత్యం చెప్పారండి అంటారు. ఆయన సత్యం చెప్పారండి అంటే నేను జరిగిపోయినది ఉన్నది నేను మాట్లాడితే నేను సత్యం చెప్పినట్టు. యోగి సత్యం చెప్పడం కాదు, ఆయన చెప్పింది సత్యం అవుతుంది. 100 ఏళ్ళు ఆయుర్దాయం అని బ్రహ్మగారు రాశారనుకోండి, ఆయనకి ఏదో చికాకు వచ్చింది, నువ్వు కుక్క ఓదువుగాక అన్నాడు, అయిపోతాడు అంతే వెంటనే కుక్క. అంటే బ్రహ్మగారు 100 ఏళ్ళు రాశాడుగా. బ్రహ్మగారు రాసిన లలాట లిఖితము ఆయన నోటి వెంట వచ్చిన మాట ముందు నిలబడదు, ఆ మాట సత్యం అయిపోతుంది అంతే. అంటే తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యమైపోతుంది. ఈ స్థితిని పొందారు కాబట్టే హనుమ నోటి వెంట సుందరకాండలో ఏ మాటలు వచ్చాయో తర్వాత రామాయణం అంతా అదే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మను అనుభవించినటువంటి గొప్ప యోగి, సాధకుడు, అంతే. అంతకన్నా ఇంకేమీ చెప్పకండి ఆయన గురించి. అలా చూస్తేనే మీకు రామాయణం అందం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ లంకని చూస్తున్నారు అంటే ఒక శరీరానికి సాక్షిగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ లంక, కాంచన లంకకి ఏవి తగులుతున్నాయి? సముద్ర కెరటములు తగులుతున్నాయి. కెరటం చూడండి ఎక్కడ పుడుతుంది? సముద్రంలో పుడుతుంది. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరుగుతుంది. సముద్రంలో పెరిగి సముద్రంలో ప్రయాణం చేస్తుంది. సముద్రంలో ప్రయాణం చేసి సముద్రంలో విరిగి పడిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. తప్ప సముద్రం కన్నా కెరటం వేరా? కాదు, సముద్రమునందే కెరటము పుట్టింది. అలా ఈ కెరటములు ఎప్పుడూ వస్తుంటాయి, కొడుతుంటాయి, వెడుతుంటాయి, కొడుతుంటాయి, వెడుతుంటాయి. కెరటములు లేని సముద్రం మీకు ఎప్పుడూ ఉండదు. కెరటాలు మాత్రం వస్తూనే ఉంటాయి, కొడుతూనే ఉంటాయి, వెడుతూనే ఉంటాయి. ఈ శరీరాన్ని కూడా 6 కొడుతుంటాయి ఎప్పుడు, అవే 6 కెరటాలు. దీన్ని ఎప్పుడూ కొడతాయి. ఆఖరి కెరటం కొట్టినప్పుడు ఇది పడిపోతుంటుంది. మళ్ళీ ఇంకో కొండని కొడుతుంటాయి, అంటే ఇంకో శరీరాన్ని కొడతాయి. శరీరం అనే కొండని మాత్రం ఈ 6 కొట్టకుండా ఉండవు. అవే ఆ కెరటములే 6గా చూసినప్పుడు షడూర్ములు అంటారు. ఇవి మనుష్యులకని మీరు అనుకోకూడదు, ఇవి సమస్త ప్రాణిజాతమునకు ఉంటాయి, అన్ని ప్రాణులకు.
సమస్త ప్రాణులకు ఉన్నటువంటి దీన్ని చూసి మీరు కారుణ్యమును పొందగలిగితే మీ దృష్టికోణంలో మార్పు వస్తోందని గుర్తు. మీరు ఋషి అవుతున్నారు అని గుర్తు ఏంటంటే మీలో ఉన్న అనుభవాన్ని ఇతర ప్రాణుల యందు ఉన్న అనుభవాన్ని ఒకటిగా షడూర్ములలో చూడగలిగితే ఆనాడు మీరు ఋషి దృష్టి మీకు ఏర్పడుతోంది అని. ఏమిటా షడూర్ములు? ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. ఆకలి చూడండి, ఏదో మధ్యాహ్నం భోజనం చేస్తాను, సాయంకాలం ఒక కప్పు కాఫీ తాగుతాం, ఏమైనా వచ్చే ముందు తింటే 2 పళ్ళ మొక్కలు తింటామేమో. రాత్రికి అయిపోయిందా, ఊరుకుంటుందా పెట్టేశానని, రాత్రి మళ్ళీ సిద్ధం, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం. ఇలా ఎన్నాళ్ళు కొడుతుంది? ఇది ఉన్నన్నాళ్ళు కొడుతుంది. ఇది పడిపోయింది అనుకోండి, తీసుకొచ్చి మీరు ఏం పెట్టినా దానికి అక్కర్లేదు కదండి. దప్పిక, దాహం, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ మనుష్యుడికే కాదు సమస్త భూతములకు. అందుకే ఇది సనాతన ధర్మంలో భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఇది సమస్త ప్రాణుల యందు చూడడం ప్రపంచ దేశాలన్నింటికీ నేర్పిన దేశం భారతదేశమే. నీలో ఉన్న ఆకలే ఇంకొక ప్రాణిలో ఉన్న ఆకలే. అందుకని ఒకడికి పెట్టి నువ్వు తిను తప్ప పెట్టడానికి సంఘాలు పెట్టుకోమని ఈ దేశంలో లేదు. పెట్టడానికి సంఘాలు పెట్టుకోవడం పశ్చిమ దేశాల సంస్కృతి. పెట్టడానికి నువ్వే పెట్టదు, దానికి సంఘం ఎందుకని అడిగింది ఈ దేశం. పెట్టడానికి సంఘం ఎందుకు? నువ్వే పెట్టు, దానికి సంఘం ఎందుకురా? పెట్టేవాళ్ళ సంఘం ఒకటి ఉంటే పెట్టని వాళ్ళందరూ ఎవరైనట్టు రాక్షసులు అయినట్టు. కాబట్టి అందరూ పెట్టాలి, దానికి సంఘాలు ఏమిటి? పెట్టమని చెప్పడం ధర్మం. స్నాతకం చేస్తే పెట్టమని చెప్తారు. కాబట్టి ఆకలి, దప్పిక, జర, ఎలా పుట్టిన ప్రాణి అలా ఉండదు, వికారమును చెందిపోతుంది. అన్నిటికన్నా ముందు విచిత్రం ఏమిటో తెలుసా అండి? 2 ఎగిరిపోతాయి. ఏమిటా 2? మీరు చూడండి, నాయక, నయన, ఈ 2 చాలా దగ్గర మాటలు. ఇంద్రియాల్లో నాయకత్వం కన్నుది. నాయక, నయన. కన్నే ముందు అందరికన్నా బయటి ప్రపంచం మీదకి తీసుకెడుతుంది మిగిలిన ఇంద్రియాల్ని. ఈ శరీరాన్ని పోషించడంలో ముందుండేవి పళ్ళు, కళ్ళు, పళ్ళు. ముందు పోయేవి ఏవంటే ఇంకా శరీరం శిథిలమైపోతోంది సుమా, జాగ్రత్త. పుట్టి పెరిగిన శరీరం తరగడం మొదలవుతోంది. 6 వికారములు చెప్తారు. పుట్టినది ఉండాలి కదండి, వెంటనే ఊడిపోతే. ఇప్పుడు మాకు కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో గోశాలలో కొత్తగా దూడ పుట్టింది అని ఫోన్ వచ్చింది మొన్న. చాలా సంతోషించాం. సుందరకాండ మొదలెట్టే ముందు అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోవుకు దూడ పుట్టింది అని. ఇంకో గంటకి ఇంకో ఫోన్ వచ్చింది. ఆవు బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ఆవు కడుపులో ఇంకో దూడ కూడా ఉంది, కానీ ఆ దూడ మరణించింది, అందుకని దాన్ని శరీరాన్ని బయటికి తీసేశారు అని. పుట్టినది ఉన్నది ఉంటే కదండి పుట్టినది. చచ్చి పుట్టినది ఉపయోగం ఏమిటి? పుట్టినది ఉన్నది. ఎంత దూరదృష్టితో మాట్లాడిందో చూడండి. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఇవి 6 వికారాలు. ఈ 6 వికారాలు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. ఈ 6 ఊర్ములు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. అన్ని ప్రాణులకు ఆకలి, దప్పిక ఉంటుంది, అన్ని ప్రాణులకు శోకం ఉంటుంది. అన్నీ ఏడుస్తాయి. ఏడుస్తున్నాయని తెలియదంతే, నవ్వుతున్నట్టు ఉంటాయి. అన్నీ ఏదో కారణానికి ఏడుస్తుంటాయి. ఏడవడానికి ఏ కారణం లేకపోతే తెచ్చుకుని ఏడుస్తాయి. అది సహజమైన ప్రవృత్తి. శోకంలో ఉండి కూడా ఆనందించాడంటే ఆయన యోగి. ఆయనకి శోకం అన్న మాట లేదు. అన్నీ సంతోషంగా ఉండరా అన్న ఏడిచాడంటే వాడే మనిషి. అంటే ఇంకా ఎదుగుదల కావలసిన వాడని గుర్తు కదండి. కాబట్టి నళినీజలగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు శంకర భగవత్పాదులు. ఈ లోకం చచ్చిపోయిందిరా నా దృష్టిలో, వీళ్ళు అక్కర్లేని ఏడుపులు ఎప్పుడు ఏడుస్తుంటారు. శోకము, మోహము ఎప్పటికప్పుడు అంటుంటాడు. ఏమిటో ఇవన్నీ అంటాడు, మళ్ళీ సిద్ధం. అవునండి, మా వాళ్ళే వీళ్ళే, వీరు నేనును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఎప్పుడు ఈ వేలు పైకి వస్తుంటుంది, వాళ్ళు నేను 2 చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు 2 ఏమిటంటే సభాపతిభ్యశ్చవో నమో నమో. సభ నేను ఒకటే అని ఒకటిలోకి వెళ్ళడు, ఒకటిలోంచి 2లోకి వెళ్తుంటాడు. అందుకని శంకర భగవత్పాదులు అన్నారు అద్వైతం అన్నారు. ఆయన 2 కాదన్నారు. 2 కాదంటే ఒకటంటారని. మళ్ళీ ఆయన ఒకటన్నారనుకోండి, ఇదోటి అంటారేమోనని ఆయన పాపం 2 కాదన్నారు. 2 కాదంటే ఒకటని. అలా అన్నా దాన్ని 1 చేశారు, 2 చేశారు, 3 చేశారు, 4 చేశారు. అదో చిత్రం లోకం యొక్క స్థితి. కాబట్టి
లోకం శోకచహంత సమస్తం, ఈ లోకమంతా శోకంతో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి శోకము, మోహము రోజు చూస్తుండడం, అయినా మళ్ళీ ఎప్పుడు ఏదో కోరిక ఏడుస్తూ ఉండడం. జర, వృద్ధాప్యం పట్టుకుంటుంది వచ్చి, మరణము అంటే ఈ శరీరం పోతుంది అక్కడతోటి. ఈ 6 కెరటాలు ఎప్పుడూ లంకని కొడుతూనే ఉంటాయి. కాబట్టి ససాగరం ధనవపన్నగాయుతం, అందులో ఎవరున్నారు? ఆ సముద్రంలో రాక్షసులు ఉన్నారు, పావులు ఉన్నాయి. ఈ 2 దేనికి ప్రసిద్ధి? ఒకడు ఏడిపించడానికి, ఒకడు చంపడానికి. పాము కరిస్తే చావు, రాక్షసుడు వస్తే ఏడుపు. ఏడిపిస్తారు కదండి, లంక దగ్గర ఉన్న రాక్షసులు ప్రసిద్ధి అందులో, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. సంసారం ఏం చేస్తుంది? సంసారం ఏమీ సంతోషదాయకమేం కాదు, కానీ అదొక విచిత్రమైన వాహము, విచిత్రమైన బరువు. బాగా బరువు ఎత్తుకుంటూ సంతోషిస్తూ ఉండడం. అబ్బా నాకు ఎంత సంతోషమో ఎంత సంతోషమో అంటూ ఉండడం, బరువు ఎత్తుకున్న కొద్దీ సంతోషంగా ఉండడం. కాబట్టి సంసారం అనేటటువంటి సముద్రంలో దిగిపోయిన వాడికి అనేకానేక కారణములు ఏడిపిస్తుంటే ఆ నీటిలోంచే అడుగు నుంచి వచ్చి పాము కరుస్తుంది. ఏమిటా పాము? కాలమే, కాలమన్న పామే వచ్చి కరుస్తుంది. కరిస్తే కాలములో కలిసిపోతాడు. సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకంలో మాట అంటాడు. సంసార సర్పదష్టానాం అంటాడు, సంసారం అనే సర్పము చేత కరవబడిన వారు. శ్రీవేంకటేశ్వర ఆర్తులకు నభయంకరుడవు, సంసార సర్పదష్టులం తెర్ప గరుడధ్వజుండవు, తాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మంప చక్రాయుధుండవు అని వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. మన ప్రారంభం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి గుడి ముందు ఆ దీర్ఘం ఒకటే ఉండదు, వెంకటేశ్వర దేవాలయం అని రాస్తారు. పెళ్లి కార్డు వేసుకుంటాడు, వాళ్ళ తండ్రి గారేమో వెంకటేశ్వర శర్మ అని పేరు పెడతాడు, వీడేమో వెంకటేశ్వర శర్మ అని రాసుకుంటాడు. ఆ వేకి దీర్ఘం ఉంటేనే పాపం తీస్తాడు ఆయన. వేం అంటే పాపం, టట అంటే తొలగించడం. ఆ వేకి దీర్ఘం లేకుండా నువ్వు గుడి ముందు పేరెడితే పాపం తీసేవాడిని తీయనివాడిని నువ్వు పేరెట్టినట్టు. అక్కడ వేకి దీర్ఘం పెట్టాలి, కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వే రాస్తారు, వేకి దీర్ఘం ఇవ్వరు. కాబట్టి వేం కటతీతి ఇది వెంకట అని, పాపమును తొలగించేవాడు వెంకటేశ్వరుడు. సరే, అందుకని అందులోనే పావులున్నాయి, అందులోనే రాక్షసులు ఉన్నారు. అంటే ఈ సంసారం అనేటటువంటి లంక అనబడేటటువంటి శరీరము సంసారమునందు ఉండి పరిభ్రమిస్తూ తాపమును పొందుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేది ఏమిటంటే వేడి ఒకటే పుడుతూ ఉంటుంది ఎప్పుడు. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. కాబట్టి బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతి మివా. పైకి శ్లోకాన్ని చూస్తే రాక్షసులు కోరుకున్న అమరావతి పట్టణంలా లంక ఉంది. ఆంతరముగా చూస్తే అసలు సమస్తమైన కష్టాలు కాలంలో రావడం, కాలంలో పోవడం, షడూర్ములు షడ్వికారములు అన్నిటితో కూడినదై ఆ లంక ఉన్నది. దాన్ని దశగ్రీవుడైనటువంటి రావణుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని చూసి హనుమ అంటారు, ససాగరమానాదృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి త్రికూటాచలం మీద, త్రికూటము యొక్క శిఖరము మీద ఉన్న లంకని చూస్తున్నారు. అంటే ఆయన లంకలో లేరు కదండి. లంకను చూడాలంటే లంక నుంచి వేరుగా ఉంటే కదా లంకను చూడటం. నేను ఈ మైకుని ఎప్పుడు చూస్తాను? మైక్ కన్నా నేను వేరుగా ఉంటాను. నేనే మైక్ అయిపోతే ఇంక నే మైక్ నేను చూడను. మైకు కన్నా వేరుగా ఉంటే మైకుని చూసినట్టు, దీనికన్నా వేరుగా నేనుంటే దీన్ని చూసినట్టు, లంక కన్నా వేరుగా తానుండి లంకని చూస్తున్నారు. అంతే కదండి, వెళ్ళింది అందుకేగా, లంకను చూడడానికేగా. అంటే ఇంకా లంకలో ప్రవేశించలేదు బాహ్యార్థం. అంతరార్థం శరీరమును సాక్షిగా చూస్తున్నారు. చూసినప్పుడు లంక ఎక్కడుంది? 2 పర్వతాలు ఉన్నాయి అక్కడ, శివేలము త్రికూటాచలం. కానీ ఇది ఎక్కడుంటుందంటే లంకని విశ్వకర్మ త్రికూటాచలం మీద పెట్టాడు. ఎందుకు త్రికూటాచలం మీద పెట్టాలంటే మనకి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, పురత్రయే క్రీడతి యస్య జీవః తతశ్చుజాతం సకలం విచిత్రం అని. పురత్రయే క్రీడతి యస్య జీవః, ఇదే బాలా త్రిపుర సుందరి తత్వం అంటారు దీన్ని. త్రిపుర సుందరి ఆవిడ, త్రిపురాంతకుడు ఆయన. త్రిపుర సుందరి త్రిపురాంతకులది అనాది నుంచి ఉన్న దాంపత్యం. అదొక గొప్ప శివతత్వం, చాలా ఆశ్చర్యకరమైన దాంపత్యం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. ఇప్పుడు ఇది త్రికూటాచలం మీద ఉంది. పురత్రయే క్రీడతి యస్య జీవః, ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పురత్రయమునందు ఆడుకుంటుంటాడు ఎప్పుడు.
ఏమిటి పురత్రయం అంటే? ఏమిటి త్రికూటాచలం అంటే? అంటే నేను ఇన్నేళ్లు బతికున్నాను, ఇన్ని రోజులు బతికున్నాను, నేను ఇన్ని చేశాను అంటాడు. కానీ యథార్థమునకు వాడు అనుభవించిన సుఖములన్నిటినీ కూడా 3 అవస్థల కింద విభాగం చేసేసింది శాస్త్రం. 4వ దాంట్లోకి వెళ్ళాడు అనుకోండి, తురియంలోకి వెళ్ళిపోయాడని గుర్తు. 4వ దాంట్లోకి వెడితే జ్ఞాని. 4వ దాంట్లోకి వెళ్ళడు. కోట్ల 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 మంది ఈ 3 అవస్థల్లోనే తిరుగుతారు. ఏమిటి 3 అవస్థలు? ఇంద్రియములు లేచి జగత్తుతో తాదాత్మ్యత పొందితే జాగృత్. అంటే కన్ను పనిచేస్తోంది అనుకోండి, చూస్తుంది, చూసి ఆనందిస్తుంది, ఏదో చూస్తుంది, బాగుంది, చాలా బాగుందని ఉత్సాహపడిపోతుంది. చెవి లేచి ఉందనుకోండి, చెవి వింటూ ఉంటే ఎంత బాగుందో ఎంత బాగుందో అని సంతోషిస్తుంది. కొంతమంది జాగృతిలో ఉన్నట్టుండి స్వప్నంలో ఉంటారు. మీరు సభలోనే కొంతమందికి ఇలా పడిపోతుంటాయి కళ్ళు, అదేమిటో పురాణంలోనే బాగా పడిపోతుంటాయి కొంతమందికి. చిత్రం. అందుకని జాగృతి అంటే ఇంద్రియములు లేచి ఉండడం. లేచి ఉండి మీరు జగత్తును అనుభవిస్తే జాగృత్. ఇంద్రియములలో ఉన్న శక్తులన్నింటినీ మనసు మూట కట్టుకుని ఇంకా తను కొన్నిటిని సృష్టి చేసి చూపిస్తే స్వప్నం. కన్ను పనిచేయదు ఇంకా, ఎందుకని కన్ను బడలిపోయింది. కంటిలో ఉన్న శక్తిని మనసు పుచ్చేసుకుంటుంది. చెవి వినపడదు, చెవిలో ఉన్న శక్తిని మనసు తీసేసుకుంటుంది. మీరు ఇలా ముట్టుకుంటే తెలియదు, స్పర్శేంద్రియము యొక్క శక్తిని మనసు మూట కట్టుకుంటుంది. నాలుక మీదకి తీసుకొచ్చి తిరుపతి లడ్డు ముక్క పెట్టినా తెలియదు, దాని రుచిని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మనసు లాగేసుకుంటుంది. ఇలా 5 ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనసు మూట కట్టుకుని లాగేసుకుని ఆ మనసు ఏం చేస్తుందంటే కళని సృష్టిస్తుంది. అంటే జాగృతిలో తను బాగా ఏది అనుభవించాడో దాన్నే స్వప్నంలో చూపిస్తుంది. లేకపోతే తను ఎప్పుడూ మనసుతో ఏది కోరుకుంటూ ఉంటాడో దాన్ని స్వప్నంలో చూపిస్తుంది. అందుకే గురువు ఎప్పుడు శిష్యుణ్ణి ఏమడుగుతారంటే, ఎక్కువ నీకు కళలు ఏమొస్తుంటాయి రా అని అడుగుతుంటారు. అంటే కళని బట్టి అతని మనస్సు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్వప్నము. 3వది మనసు బడలిపోతుంది. ఇంకా ఈ ఇంద్రియముల యొక్క శక్తుల్ని తీసుకుని కాసేపు కళ సృష్టించి చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా అది కూడా చేయలేక అది కూడా అలిసిపోతుంది. అలిసిపోయి ఈ 5 శక్తుల్ని పట్టుకుని మనసు వెళ్ళిపోయి ఆత్మలోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది? ఏమీ ఉండదు. రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్లున్నది సుషుప్తి అన్నారు ఆయన. ఎంత గొప్ప ఉపమానం అండి! మహానుభావుడు తురీయావస్థలో ఉన్నవారు కాబట్టి చెప్పారు ఆ మాట. ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్టు. ఇంటి యజమానికి ఏమీ తెలియదు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినా ఎత్తుకుపోతున్నా ఆయన ఒంటి మీద ఉన్నవి తీసేస్తున్నా ఆయనకి తెలియదు. కానీ ఆ ఇంటి ముందు ఒక కుక్క తిరుగుతోంది. కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లోకి బయటికి కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో ఉన్నా యజమాని పనుపున తిరుగుతోంది కాబట్టి రక్షింపబడుతోందని గుర్తు, ఇంకా ఉందని గుర్తు. అది పాడుపడిపోయిందని గుర్తు ఏంటంటే అక్కడ ఇంకేం ఉండదు. ఊపిరి కుక్కలా తిరుగుతూ ఉంటుంది, లోపలికి బయటికి. ఈయన అక్కడ ఉన్నాడు, ఆత్మయందు ఉన్నాడు, ఏమీ తెలియవు. అందుకే మీరు చూడండి, ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి సుఖం, అదే శాంతి. అందుకే మీరు చూడండి, ఏమిటో ఎంత ఇబ్బంది పడిపోయానోనండి, గాఢ నిద్ర పట్టాను ఇవ్వడండో, ఎంత హాయిగా ఉందోనండి నిద్ర పట్టంటాడు. ఆ హాయి ఏమిటంటే ఆత్మగా నిలబడిపోవడం. కానీ అది మన ఎరుకలో ఉండదు. సుషుప్తి ఎరుక కాదు, మన చేత తెలియబడేది కాదు. నిద్రపోతా ఉంటే ఆత్మ ఒక్కటే ఉంటుంది. తురీయం అంటే 4వ దశలో ఈ 3 దశల్ని చూస్తారు. తాను అలా నిలబడి ఈ శరీరము నిద్రపోతోందని, ఈ శరీరము కలకంటోందని, ఈ శరీరము లేచి ఉందని, దీని 3 అవస్థల్ని తాను చూస్తాడు. తాను చూసి 3 అవస్థల్ని చెప్తే 4వ అవస్థలో ఉన్నాడు. అందుకని తురీయములో ఉన్నవాడెవరో వాడు జ్ఞాని, ఆ స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు. ఇప్పుడు స్వామి హనుమ అలా చూస్తున్నారు. పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం. ఈ 3 అవస్థల్లోనే సమస్త జీవకోటి తిరుగుతుంది. 4వ అవస్థలోకి కానీ వెళ్ళావో నువ్వు జ్ఞాని అయిపోయావని గుర్తు. అలా కోట్ల మందిలో ఎవడో అంతర్ముఖుడైన వాడు సాధన చేత ఆ స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందేశాడు అనుకోండి, అప్పుడు ఆయన ఆత్మగా అంతటా వ్యాపించినటువంటి ఒక్క ఆత్మ ఏదో అది తాను కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుస్తుంటుంది. అది విచిత్రం. సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో మాట ఉంది. కొన్ని సిద్ధులు వస్తాయండి, బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు. సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం
సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా అండి, నేను శంకర భగవత్పాదుల కింకరుణ్ణి, నేను ఆయన్ని నమ్ముకున్నామండి. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం తెలుస్తాయి కొన్ని విషయాలు, కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఏమీ ఉండదు. అది ఎటువంటిదో శంకరాచార్యుల వారు చెప్తే, సురేశ్వరాచార్యుల వారు అంటే మహానుభావుడు, శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయన, మండనమిశ్వరుడు కదండి, సురేశ్వరులు అయ్యారు. సురేశ్వరుడు వార్తికం చేస్తూ దాని మీద భాష్యానికి వార్తికం చేస్తారు. వార్తికం చేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు దానికి. ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు, వేడిగా ఒక రొట్టె వేసి పెట్టబోయి ఎముకలు కురికేస్తోంది అన్నాడు. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టె వేస్తోంది. భర్తకి రొట్టె తయారు చేయడం ప్రధాన ప్రయోజనం. భర్తకి రొట్టె తయారు చేస్తున్నప్పుడు పొయ్యి యొక్క మంట వలన సెగ తగలడం అనుషంగిక ప్రయోజనం. సెగ తగులుతోంది, వెచ్చగా ఉంది కదా అని రొట్టెని పట్టించుకోలేదనుకోండి భార్య, మాడి మసి అయిపోతుంది రొట్టె, భర్త తినడానికి ఏమి ఉండదు. సిద్ధుల కోసం వెంపర్లాడిన వాడు తన రొట్టె తాను కాల్చుకున్నవాడు. సిద్ధుల్ని పక్కన పెట్టి తను తరించాలని ప్రయత్నించిన వాడు లోకాన్ని తరింపజేయగలిగిన సమర్థత యందు నిలబడినవాడు. అందుకే సిద్ధులు ప్రకటించడం అంత హేయమైన విషయం ఏదీ ఉండదు. తపస్సులు, జ్ఞానులు, మహాపురుషులు అటువంటి వాటి జోడికి వెళ్ళరు. శంకర భగవత్పాదుల మాటల్లో అయితే అది కాకి రెట్ట అన్నారు శంకరాచార్యులు వారు, ఇలా తుడిచేయమన్నారు అంతే. సిద్ధి కలిగితే నీకొక కొత్త విషయం తెలిస్తే దాన్ని ప్రకటించవద్దు, కాకి పెంట దులిపినట్టు దులిపేసి ఈశ్వరుడి వైపుకు అడుగులు వేసి అని చెప్పారు. శాస్త్రాలు అలా మాట్లాడే ఉన్న యథార్థాలు అవి. కానీ ఇవాళ మనం ఏమిటంటే శాస్త్రం ఏం కోణంలో మాట్లాడిందో ఆ కోణంలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని మనం అందుకోగలిగితే మనం ఒక సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నేను రామాయణం చెప్తున్నాను సుమండి, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానంటే రామాయణం మాట్లాడుతున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం, 3 అవస్థలలో ఉండేటటువంటి లంకని ఆయన చూస్తున్నారు. అంటే ఎవడు ఎన్ని 180 ఏళ్ళు బతకనివ్వండి, 90 ఏళ్ళు బతకనివ్వండి, 96 ఏళ్ళు బతకనివ్వండి, ఏమిటి నువ్వు సాధించింది అని అడిగారు అనుకోండి, 4వ అవస్థలోకి వెళ్ళనంత కాలం వాడు జీవితంలో అనుభవించినవి 3 అవస్థలే. అది కుక్క అవచ్చు, పిల్లవచ్చు, పంది అవచ్చు, నక్క అవచ్చు, చీమవచ్చు, దోమ అవచ్చు, మనిషి అవచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు అనుభవించింది మాత్రం 3 అవస్థల ఎందు తిరుగుతాడు. ఈ 3 అవస్థల్లో తిరిగేటటువంటివన్నీ కూడా శరీరముతో తాదాత్మ్యత చెంది ఇదే నేనన్న జీవులు. ఇది నేను కాదన్నవాడెవడో వాడు 4వ అవస్థ వైపుకి అడుగులు మొదలుపెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గర పడిపోయారని గుర్తు. ఏదో ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏమవుతుందంటే అసలు గురువు లేకుండా సాధ్యం అవుతుంది. అది ఎందువల్ల సాధ్యం అవుతుందంటే గురువుగారు లేకుండా సాధ్యం అవుతుందని కాదు, గురువుని పక్కన పెట్టినా సాధించచ్చని కాదు. గత జన్మలలో ఎక్కడో గొప్ప గురు శుశ్రూష చేసి గురువుగారి దగ్గర కూర్చుని అదే పనిగా శాస్త్రాన్ని విని దాని మీద తాదాత్మ్యత పెంచుకున్న కారణం చేత జ్ఞానం ఆవిర్భవించే సమయం లోపల ఈ శరీరము ప్రారబ్ధవశాత్తు పడిపోతే, ఈ విన్న వాసనాబలం జీవుడికి ఉండిపోతే తదనంతర జన్మలో ఏమవుతాడంటే ఒక్కొక్కసారి గురువు గారి అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది. అది అసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం. అలాగా ఉన్నారు మహాత్ములు. రామకృష్ణ పరమహంస కోవలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కారణజన్ముడు. అందుకే ఆయన ఒక గురువు గారి దగ్గర వింటే వచ్చినవి కావు, తనంత తాను భాషించింది ఆయనకి. ఆయన అలా పొందారంతే. అందుకే ఆయన అలా సమాధి పొందేవారు, ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు, ఆయనకి ఇలా చూస్తున్నట్టు ఉండేవారు. కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నది ఏమిటో ఆయనకి తెలుసు. పరమహంసకి ఎలా తెలుస్తుందండి అలాగా? అది పరమహంస అంటే. పరమహంస అంటే జగత్తుని, బ్రహ్మమును వేరు చేసేస్తాడు. వేరు చేసేసి బ్రహ్మముగా తాను నిలబడతాడు. అప్పుడు అందరిలో ఉన్నది బ్రహ్మమే కదండి. అందరిలో ఉన్న బ్రహ్మములో తాను అయిపోయినప్పుడు మీలో ఉన్నది నాకు తెలియదండి, తెలిసిపోతుంది అంతే.
కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి ఆనుషంగిక ప్రయోజనంగా తెలుస్తుంది అది. అందుకే మహాత్ముల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి, కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్ప అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఒకసారి. వచ్చి ఆయన ఎప్పుడు ఏదో పాట పాడుతుండేవారు, సంతోషంగా అర్చకత్వం చేసేవారు. పాట పాడుతున్నారు, ఆవిడ పువ్వులు కడుతోంది, కాళికాదేవి దండ కడుతోంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి కుర్చీ నుంచి కిందకి దూకి రాణిని లాగి లెంపకాయ కొట్టారు. కొట్ట ఆవిడకి తల తిరిగిపోయింది. రాణిని కొట్టారు, ఏ ఉపద్రవం వస్తుందో అని హడిలిపోయారు అందరూ. అలా ఎందుకు కొట్టారన్నారు. ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు, అమ్మకి దండ కట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంత పొడుగు వస్తుందో, పువ్వులు దగ్గరగా ఉన్నాయా, దీని మీద ఉందా దృష్టి? ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు సభలోకి, వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పచ్చని ఆలోచిస్తున్నావు. తీర్పు గురించి ఆలోచిస్తామే, దండ కట్టేటప్పుడు దండ గురించి ఆలోచించకుండా అమ్మవారి దండ గురించి అందుకు కొట్టానన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడింది. మహానుభావ, ఎంత గొప్ప మాట చెప్పినా బుద్ధి మార్చారయ్యా. శరీరంతో చేయడం కాదు, మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని. వాళ్ళు కారణజన్ములు, భగవాన్ రమణులకు గురువు లేరు. ఆయనకి భాషించింది. అందుకే ఆయన ఇప్పుడు చెప్పేవారు, నాకు గురువు లేరన్న మాట పక్కన ఉంచండి, నీకు గురువు ఉండకూడదని నన్ను మాత్రం అనుకరించకండి అని చెప్పేవారు. తప్పు, జ్ఞానిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించడం అంత ప్రమాదం ఇంకోట్లేదు. ఎప్పుడూ అనుకరించకూడదు. మీరైతే అప్పుడు అవ్వకుండా మీరు ఆయన ఇమిటేట్ చేస్తే మీకేమొస్తుంది? మీరు పెట్టుకుంటారా గోచి? ఎందుకు భగవాన్ రమణులను అనుకరించడం? ఆయన స్థితిని పొందండి, పొందిన తర్వాత మీరు ఏమవుతారో అప్పుడు మీ గురించి ఉపన్యాసం అప్పుడు చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడు ఎందుకు అనుకరణలు? కాబట్టి అజ్ఞానిని మనం అనుసరించకూడదు, జ్ఞానిని అనుకరించకూడదు. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు. కనుక